మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ఈరోజు మనతో ప్రముఖ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం ఇప్పట్లాగే వాళ్ళ సమస్యని మీతో షేర్ చేసుకోవడం కోసం ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఓకే అండి. హలో హలో అమ్మ, నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరండి? నా పేరు రాజేశ్వరి మేడం. ఓకే, రాజేశ్వరి గారు, మీ ప్రాబ్లం ఏంటో రమ్య గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. ఓకే మేడం. రాజేశ్వరి గారు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి ఏంటి ప్రాబ్లం? నమస్తే మేడం. నమస్తే అమ్మా. మాది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ మేడం. ఆ, మా హస్బెండ్ పేరు గోపాల్ మేడం. ఆ, తను ఒక సోల్జర్ మేడం. ఓకే. మీకు మ్యారేజ్ ఎప్పుడు అయింది? ఎలా పరిచయం? సంబంధం ఎలా వచ్చింది? అంటే తను యాక్చువల్లీ నా ఎన్సీసీ ఫ్రెండ్ మేడం. ఎన్సీసీ ఫ్రెండా? మా ఎన్సీసీ ఫ్రెండ్ మేడం డిగ్రీలా. ఓకే కాకపోతే తను మాది ఉమెన్స్ కాలేజ్, తను కో ఎడ్యుకేషన్. ఓకే. అంటే మా పరిచయం నేను డిగ్రీ అయిపోయిన తర్వాత బీడీ చేసేటప్పుడు పరిచయం అయింది మేడం. ఉమ్, డిగ్రీలో ఎన్సీసీ ఉండే కానీ అంత బాండింగ్ లేకుండే. ఆఫ్టర్ తర్వాత మేము డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత రూమ్ తీసుకున్నాం మా ఫ్రెండ్స్ మేము. ఓకే. ఏది బీఈడి కోచింగ్ కోసం? డిగ్రీ ఆఫ్టర్ నేను బీఈడి మా ఫ్రెండ్స్ కంప్యూటర్ కోర్స్ అట్లా చేస్తున్నాను మేడం. ఓకే. అంటే మా ఇదంతా ఏ ఇయర్ లో జరిగిందమ్మా? ఏం మేడం? ఏ ఇయర్ లో జరిగింది ఇదంతా? ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టోరీ? ఇది 2018 మేడం. 18. ఓకే అమ్మా. నా డిగ్రీ ఫ్రెండ్ ఒక అమ్మాయి మా హస్బెండ్ వాళ్ళ విలేజ్ మేడం. ఓకే. అమ్మాయి ద్వారా నాకు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత అదే బీఈడి చేసే సమయంలో ఆమె ద్వారా నా నెంబర్ తీసుకున్నాం మా హస్బెండ్. అదే ఆల్రెడీ మీకు డిగ్రీలోనే ఇంటర్లోనే ఎన్సీసీలో వీళ్ళంతా కొంత కమ్యూనికేషన్ ఉండడం వల్ల అతను నాకు తెలిసి ఈ అమ్మాయి అని చెప్పి నెంబర్ తీసుకున్నాడు. ఇది మీ ఇద్దరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఓకే. అవును మేడం. అయితే ఇంకా తనే స్టార్టింగ్ ఒక 1 వీక్ అట్లా రోజు కాల్ చేయడం, ఇంకా మామూలుగా ఫ్రెండ్, తనకు తెలుసు కదా ఇంటనే ఉంటాను నాకు. అట్లా మాట్లాడిన తర్వాత నేను లవ్ చేస్తున్నా, ఇష్టపడుతున్నాను చెప్పింది మేడం. ఓకే. హస్బెండ్ ఫోన్లు మాట్లాడడానికి ఎంతకాలం తర్వాత చెప్పాడమ్మా? 6 months, 1 year? లేదు మేడం, ఒక 1 వీక్ లోపలనే నేను ఇట్లా డైరెక్ట్ గానే చెప్పింది మేడం. ఓ, నీ నెంబర్ తీసుకున్నాడు, మాట్లాడాడు, ఐ లవ్ యూ చెప్పేశాడు. అవును మేడం. నువ్వు యాక్సెప్ట్ చేసేసావా? ఫ్రెండ్ గానే మాట్లాడతా, నేను ఇట్లేమో నాకు ఇష్టం లేదు, ఇంకా నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పిన. నువ్వు యాక్సెప్ట్ చేయడానికి ఎంత టైం తీసుకున్నావు? 2 months తర్వాత యాక్సెప్ట్ చేసిన మేడం. ఓకే అమ్మా. అంటే ఇంకా డైలీ పదే లేదు నేను ట్రూగానే ఉంటా, అట్లేం లేదు అని అన్నాడు. అదే మా క్యాస్ట్ కూడా వేరే, నేను కూడా కొంచెం ఆలోచించిన మేడం. ఓకే అమ్మా. అంటే తను ఎస్టీ, మాది బీసీబీ. నేను అంటే కల్చర్ అట్లా సెట్ కాదు, తర్వాత ప్రాబ్లం అయితే వద్దులే, జస్ట్ ఫ్రెండ్ అదే క్యాజువల్ గా మాట్లాడతామని చెప్పిన. మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళమ్మా ఒకవేళ మ్యారేజ్ అంటే? అంటే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ అంటే వాళ్ళు ఓకే చెప్పింది మేడం. మా ఫ్యామిలీ సమక్షంలోనే జరిగింది మ్యారేజ్. ఓకే అమ్మా. తను అంటే ఆల్మోస్ట్ నేను 2 months తర్వాత ప్రపోజ్ చేసిన తర్వాత లివింగ్ రిలేషన్ లో ఉన్నాం మేడం ఒక 5 years. 2018 నుంచి 5 years లివింగ్ లో ఉన్నారా? అంటే 2018 నుంచి ఆయన ట్రైనింగ్ అయిపోయిన 2022 వరకు లివింగ్ రిలేషన్స్ ఉన్నాం మేడం. అమ్మా, లివింగ్ అంటే వేరు, లవ్ అంటే వేరమ్మా. లవ్ అంటే ఎవరి దారిన వాళ్ళే ఉంటారు. ఏ హాలిడేసో, ఏ ఈవినింగ్ లో, ఏ పిక్నిక్లోనో, పార్కుల్లోనో ఎక్కడొక్కడ కలుసుకోవడం. లివింగ్ అంటే మీరిద్దరు ఒక ఇల్లు తీసుకొని అదే ఇంట్లో ఉండడం. 2 years మేడం అదైతే. లివింగ్ లో 2 years ఉన్నారు మీ ఇద్దరు ఒక ఇల్లు తీసుకొని. ఓకే అమ్మా. అవును మేడం. ఓకే అమ్మా. ఆయన మళ్ళీ తర్వాత అట్లా లివింగ్ రిలేషన్ ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ కూడా తీయించు మేడం ఒక 2 times. ఎందుకమ్మా నువ్వు అసలు లవ్ చేయడానికే ఆలోచించడానికి 2 months తీసుకున్నావంటే మెచ్యూరిటీ ఉన్న పిల్లవే. లివింగ్ లోకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి? మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేసేదానివి? అంటే తను ట్రూ నమ్మకంగా ఉన్నాడు మేడం, నేను చేసుకుంటా 100%. అతన్ని నువ్వు నమ్ముతావు, నిన్ను అతను నమ్ముతాడు. ఎందుకంటే మీరిద్దరు లవర్స్. మీ ఇద్దరిని ఇంట్లో వాళ్ళు నమ్మరు. ఇంట్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితే వస్తే అప్పుడు నీ క్యారెక్టర్ అంతా ఇదవుతుంది కదమ్మా. లవ్ అనేది ప్యూర్గా ఉండాలి. ఇల్లు తీసుకొని ఉండిపోవాల్సినంత అవసరం ఏముంది? 2 times అబార్షన్స్. ఏదో అదృష్టం బాగుంది, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, అబ్బాయి చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే పరిస్థితి ఏంటి? ఓకే నాన్న. తర్వాత ఇంకా అట్లా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయనకు జాబ్ కన్ఫర్మ్ అయింది మేడం. ఓకే. మీకు బీఈడి జాబ్ ఏమైనా వచ్చిందా? కోచింగ్ తీసుకున్నారు? కోర్స్ లో వచ్చింది మేడం. నేను కూడా స్టేట్ ఇద్దరం ట్రై చేసినాం.
ఓకే అమ్మా. ఆయన ఇంకా సెంట్రల్ డిపార్ట్మెంట్ లో కోర్స్ లో రావడంతో రూమ్ వెకేట్ కాల్ చేసి మొత్తానికి ఆయన ట్రైనింగ్ కి వెళ్ళిపోయింది మేడం. ఓకే, ఎప్పుడు వెళ్ళిపోయాడు ట్రైనింగ్ కి? ట్రైనింగ్ కి 21 లో మేడం. లాక్డౌన్ టైంలో ఆయనకి పోస్ట్ వచ్చిందా? అవును మేడం. ఓకే అమ్మా. అంటే 19 లో ఎగ్జామ్ రాస్తుంది మేడం, 2019 లో. అప్పుడు రాస్తే ఆయన 21 లో వచ్చింది మేడం. ఓకే, కోవిడ్ టైం కదా, కొంచెం లేట్ గా ఇచ్చిండు. ఇంకా 21 లో ఆయన అక్కడ ట్రైనింగ్ కి వెళ్ళిపోయాడు. నన్ను ఇక్కడ హైదరాబాద్ లో నేను హాస్టల్ లో ప్రిపేర్ అయ్యేదాన్ని మేడం. అట్లా 1 year అసలు రాలేదు తను, అక్కడనే ట్రైనింగ్ చేసిండు. ఇంకా కాకపోతే ఫోన్ కాంటాక్ట్, వీడియో కాల్స్, ఆడియో కాల్స్ అన్ని ఉన్నాయి మేడం, కాంటాక్ట్ లో ఉన్నాడు. ఓకే. ఈ 1 year తర్వాత ఇంకా మళ్ళీ 1 month హాలిడేస్ ఇచ్చినప్పుడు వచ్చి మ్యారేజ్ చేసుకో మేడం. అంటే వెళ్ళే మూమెంట్ లో కూడా మా పేరెంట్స్ చెప్పే వెళ్ళిండు తను. ఓకే. తన నేను సెండాపూర్తో సికింద్రాబాద్ లో ఇచ్చిన మేడం. అంటే మా పేరెంట్స్ మేము ఇచ్చి ఇంకా ఇట్లా మా పేరెంట్స్ కూడా చెప్పిండు, మీరు ఎవరు ఇవ్వకండి, ట్రైనింగ్ ఆఫ్టర్ నేను వచ్చి మ్యారేజ్ చేసుకుంటా అమ్మాయినని. ఓకే అని చెప్పి ట్రైనింగ్ ఆఫ్టర్ అయిపోయిన తర్వాత 1 month హాలిడేస్ వచ్చినప్పుడు మళ్ళీ వచ్చి మ్యారేజ్ చేసుకున్నాడు. ఎప్పుడైందమ్మా మీ మ్యారేజ్? 2022 May 4th మేడం. మేలో మ్యారేజ్ అయింది 2022లో. అంటే ఇది దగ్గర దగ్గర నియర్లీ 2 years అవడానికి వచ్చింది, 3 months తక్కువ. పిల్లలు ప్రెగ్నెన్సీ గానీ పిల్లలు గానీ ఏం లేదు మేడం. పెళ్ళైన 3 months కే మేము ఇద్దరము దూరం అయినా మేడం గొడవల వల్ల. ఓర్ని, పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇంకో 10 ఏళ్ళు కలిసి ఉండేవాళ్ళేమోగా. పెళ్లి చేసుకోగానే 3 months కే విడిపోయారా? 6 ఏళ్ళు లవ్వు మేడం. పెళ్లి చేసుకున్నాక తను ఒక 6 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చి ఒక 4 days అట్లా ఉన్నాడు మేడం. మా అమ్మ దగ్గర 4 days ఉన్న తర్వాత మళ్ళీ తను డ్యూటీకి వెళ్ళే టైం అయింది. వాళ్ళ ఇంటికి ఒప్పిస్తాను వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయినాక ఇంకా మరి డ్యూటీకి వెళ్ళిపోయింది మేడం అక్కడ. అరే వాళ్ళ ఇంట్లో ఒక్క నిమిషం అమ్మా, వచ్చాడు మేలో మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు ఆర్య సమాజ్లో. మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించారన్నావు కదా, ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించేది ఏంటి? వాళ్ళ ఇంట్లో వాళ్ళు టోటల్ గా ఒప్పుకోలేదు మేడం. అంటే ఈయన లవ్ చేస్తున్నాను వాళ్ళకి కొంచెం తెలుసు ఒక అమ్మాయిని. మ్యారేజ్ వాళ్ళకి తెలియదు, దీన్ని బట్టి మ్యారేజ్ విషయం వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు, మీ ఫ్యామిలీకి తెలుసు. అందువల్ల మీ ఫ్యామిలీ ఏమన్నారంటే మేము చేయడం కుదరదు, ఎందుకంటే వాళ్ళు లేరు కదా, మేము చేస్తే మా మీద ఎలిగేషన్స్ వస్తాయి, మీ ఇద్దరు లవ్ చేసుకున్నారు కాబట్టి మీ ఇద్దరే వెళ్ళి పెళ్లి చేసుకోండి అంటే మీరు ఆర్య సమాజ్కి వెళ్ళి పెళ్లి చేసుకున్నారా? లేదు మేడం, మా ఫ్యామిలీని ఒప్పించింది తను. ఫైనల్ గా మా ఫ్యామిలీ ఎట్లా రారు, నేను తర్వాత మెల్లమెల్లగా ఒప్పించుకుంటాను, మీరు రావాలి. అవునమ్మా, మీ ఫ్యామిలీని ఒప్పించుకున్నారు, పెళ్లికి మీ ఫ్యామిలీ కూడా వచ్చారా? వచ్చింది మేడం. ఓకే, మీ 1 side ఫ్యామిలీ ఉండి ఆ అబ్బాయి పెళ్లి చేశారు. ఒక 3 months ఉన్నాడు. అలా 3 months తర్వాత ఏమైంది? 3 months కూడా లేదు మేడం. పెళ్ళైన తర్వాత మా ఇంటికి వచ్చి ఒక 1 week అట్లా వరకు ఉండేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయింది మేడం. ఓకే. నేను డ్యూటీకి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ నా యథావిధిగా వచ్చి కాంపిటీషన్ కి ప్రిపేర్ అయినా. ప్రిపేర్ అయిన తర్వాత తను మళ్ళీ 3 months వాళ్ళకి లీవ్ ఇచ్చారు కదా మేడం. 3 months అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిండు మేడం, ఎప్పుడు లీవ్ మీద వచ్చిండు. మాకు ఎగ్జామ్స్ ఇక్కడ స్టేట్ లా ఎస్ఐ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మేడం, ప్రిలిమ్స్. ఓకే అమ్మా. అప్పుడు ఎగ్జామ్స్ కి వచ్చి మళ్ళీ ఇక్కడనే ఒక 1 month మళ్ళీ లీవ్ మీద వచ్చి మళ్ళీ అప్పటికి నన్ను రూమ్ లో పెట్టించిన మా మదర్ ని నన్ను నా దగ్గర పెట్టేసి రూమ్ ఇప్పించిన మేడం, ఆయన ఫ్యామిలీ రూమ్. ఓకే అమ్మా, కాపురం స్టార్ట్ చేశారు 3 months తర్వాత. అవును మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.